guys, welcome back to our YouTube channel. So మా ఆయనకి ఏంటంటే దీనికి బద్ధకంగా ఉన్నా కూడా అసలు బేబీ మూన్ ట్రిప్ అనగానే నార్మల్గా కంటే కూడా ఎక్కడ లేని ఓపిక వస్తుంది అనేసి మా ఆయన ఇన్నర్ వాయిస్ అనమాట. సో కావాలని ఆయనే వీడియో రికార్డ్ చేస్తున్నాడు, కావాలని చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ ది నెయిల్స్. సో చాలా రోజులైంది నెయిల్స్కి వెళ్దాము. సో ఎలాగో బేబీ మూన్కి వెళ్తున్నాను, అక్కడ ఒక స్పెషల్ ఫోటోషూట్ కూడా ఉంది నాకు, మా ఆయన ప్లాన్ చేశారు. ఇంకేం సర్ప్రైజెస్ ప్లాన్ చేశారో తెలియదు కాబట్టి సో అందుకని చెప్పి సెల్ఫ్ గ్రూమింగ్కి నాకు నేను డే తీసుకొని సెల్ఫ్ కేర్ అనుకోండి. సో చాలా రోజులు అయిపోయింది, నెయిల్స్కి వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. సో చాలామందికి డౌట్స్ రావచ్చండి, ప్రెగ్నెన్సీలో అవసరమా, అసలు ఇలాంటి టైంలో పెట్టించుకోవచ్చా లేదా అనేసి. సో నేను మినిమం రీసెర్చ్ అయితే చేశాను, అది మీ ఇష్టం, మీకు పెట్టించుకోవాలంటే పెట్టించుకోండి లేదంటే లేదు. బట్ స్టిల్ ఏదైనా చేసే ముందు ఒకసారి డాక్టర్ పర్మిషన్ అయితే తీసుకోండి. నేను చేస్తున్నాను కదా అని మీరు సొంతంగా తను వీడియోలో చెప్పింది మనం కూడా చేసేయచ్చు అని చెప్పేసి సొంతంగా డిసైడ్ అయ్యి అయితే వద్దు. నేను నాతో పాటు మా ఆడపడుచు వస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంట్లో మంచిగా లంచ్ తినేసి దాని తర్వాత అక్కడ వెళ్ళి ఒక 1 hour టైం స్పెండ్ చేశాను అనుకోండి, బ్యూటిఫుల్ నెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. స్టే ట్యూన్డ్, లెట్స్ గో టుగెదర్. కానీ అన్నట్టు నాకు మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి ఏరుకుంటున్నాను. మా ఆయన అది కూడా షూట్ చేస్తున్నారు, ఏం చేయాలి, ఎవరి బాధ వాళ్ళది. లెట్స్ గో గైస్, కమ్. శివ వర్క్ ఫ్రమ్ ఇంట్లో నుంచి చేసినప్పుడు, అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడో రియాక్షన్స్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమేమి ఆర్డర్ వేసావు అత్తయ్యకి వండమని చెప్పి? నువ్వు వచ్చి చెప్పెళ్ళావు, చెప్పు, నీ కాల్ తర్వాత చెప్పావు, చెప్పు ఏం చెప్పావు, నువ్వేం ఆర్డర్ చేసావు చెప్పు అంటున్నా. ఏం చేయమని చెప్పావు? దోస్ ఏమో చెప్పావు, ఇంట్లోనే తింటావు కరెక్ట్, ఏం ఆర్డర్ వేసావు అత్తయ్యకి అంటున్నా? అట్టికాయ ఫ్రై, దోసకాయ పప్పు. నాకు క్రేవింగ్స్ రావట్లేదు, మా ఆయనకు వస్తున్నాయి అనమాట. సో ఏదైనా మా ఇంట్లో పప్పు ఉంది అని అంటే ఇవి ఇవి ఈ కలర్ లోనే వేగాలి. మళ్ళీ లైట్ ఎల్లో కలర్ వేగినాయి అనుకోండి, ఇదేంటి ఇట్లుంది, చాలా అసలు. శివకి కోపం లేదు అని ఎంతమంది అంటున్నారు కింద కమెంట్స్ చెప్పండి. ఇది మా మావయ్య పల్లీలు వేయించుకున్నా. సో ఈవినింగ్ మళ్ళీ అలా కాసేపు వేయించుకొని తింటాం. శివ తిండు పల్లీలు, మేమే తింటాం. నా కోసం, అత్తయ్య కోసం, శివకు, హరిణి కోసం అన్నం తింటా. ఇది మా ముగ్గురు కోసం. ఏంటది? రావచ్చు కదా కన్నా నాకు నెయిల్స్ ఎక్స్టెన్షన్ కి. బుజ్జి కుక్కర్, 2 కుక్కర్స్ మా ఇంట్లో. అన్నం ఏ కుక్కర్ లో వండుతాను చూడండి, అదే అంటున్నా. ఏంటి శివ, నేను ఏదో చెప్పాను మీకు, నెయిల్స్ కి నాతో ఎప్పుడు రాడు, ఒక్కసారి వచ్చిండు, వచ్చిన నీ మైండ్ వాయిస్ ఏంటి చెప్పు, నెయిల్స్ కి నాతో వచ్చేటప్పుడు. శివ మైండ్ వాయిస్ ఏంటి అంటే నేను చెప్తా, ఇది వెళ్తుంది, నెయిల్స్ పెట్టించుకుంటుంది, నేనేం చేయాలి దీంతో పాటు కూర్చొని, అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తుంది బలి చేయడానికి అనుకుంటారు. శివ ఎట్లా అన్నం పెట్టుకుంటాడు చూపిస్తా, ఆగండి. అట్టికాయ ఫ్రై సౌండ్ చూడు ఎలా వస్తుంది, అంత ఇన్నోసెంట్ గా దోసకాయ పప్పు తిను, టేస్ట్ చెయ్యి, ఎలా ఉంది చెప్పు, నేనే చేసా. శివ, ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ చేస్తే నెక్స్ట్ టైం శివ గారి హెయిర్ గ్రూమింగ్ వీడియో ఒకటి చేయండి అనేసి అని అన్నారు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్ హెయిర్ కట్, దెన్ హెయిర్ కట్ గ్రూమింగ్ వీడియో కావాలంట. నీ హెయిర్ కలర్ వీడియో కూడా కావాలంట వాళ్ళకి. సో నెక్స్ట్ టైం అది శివ చేస్తాడులేండి మన కోసం వీడియో.
ఒత్తు కలుపుకుంటావు నీకు కదా. సరే ఫ్రెండ్స్, స్టే ట్యూన్. నేను కూడా ఫాస్ట్గా అన్నం తినేసి మనం వెళ్ళిపోదాం. ఇది వ్లాగ్ బాగి నేను ఇప్పుడే స్టార్ట్ చేసా. లేదు ఇంట్లో స్టార్ట్ చేసా అంటే చూద్దామని. సో నువ్వు కూడా నెయిల్స్ పెట్టించుకుంటున్నావా? నెయిల్ పాలిష్ చేయించుకుంటావా? చూద్దాం టైం ని బట్టా. నువ్వు చేయించుకో ఫస్ట్. ఇవాళ నాకు బాగి తోడుగా వచ్చింది. దిగాక హాయ్ చెప్పు బాగి. అత్తేని రమ్మన్నాను, ముందు బాగిని అడుగుతా అనేసి. ఆ కలర్ గురించి ఇప్పుడే నేను అయితే చాలా డిస్కషన్ చేసాము. అయితే బ్లాక్ కలర్ వేసుకుందాం అనిపించాయా, బ్లాక్ అండ్ గోల్డ్ వేసుకుందాం, అన్నిటి మీద మ్యాచ్ అయిపోద్ది కదా అనుకున్నా. ఇప్పుడు ఏముంది, బ్లూ ఏదో ఉంది కాళ్ళకి, డార్క్ బ్లూ. మేము వచ్చేసాం నెయిల్స్ అప్ స్టూడియోకి. అవును బాగి, నువ్వు ఫ్లోరల్ వేసుకొచ్చావు మంచిగా. అసలు బాగి ప్లాన్లోనే రాలేదు పెట్టుకోవాలా నెయిల్ పాలిష్ వద్దా అని. బట్ ఊరికి నేను అలా బోరింగ్గా ఉందని ప్లాన్ చేసా. మహి ఒకటి వస్తుందని వచ్చేసాను. అచ్చా నువ్వు స్లీప్ ప్లాన్ చేసినావా ఇవాళ పిల్లల్ని స్కూల్ పంపించేసి? అంటే క్లైమేట్ కూడా అలా ఉందనుకోండి. ఇది అల్లు స్టూడియోస్. త్వరలో ఇక్కడ సినిమాలు షూటింగ్ అవుతాయి అనుకుంటా, లేదంటే స్టార్ట్ చేశారో తెలీదు. అసలు ఎంత బాగున్నాయో. కొన్ని కొత్త కలెక్షన్స్ వచ్చాయి. ఇది బాగుంది, ఇది చాలా బాగుంది. సో ఇలా ఏమైనా ట్రై చేయాలి. హరిణి వస్తే అన్నీ ఎలాంటివి వేసుకోమంటుంది అంటే ఇది వేసుకోమంటుంది, మిక్కీ మౌస్ వేసుకోమంటుంది, లేదంటే హ్యాలోవీన్. అవును, యాక్చువల్లీ క్రిస్మస్ ఉంది కదా, సో మనం వేసుకుంది యూజ్ అవుతుందిలే. ఇలాంటివి అన్నీ వాళ్ళ నాన్నకి సంబంధించిన ఇలాంటివి వెతుకుతూ ఉంటుంది. ఈ కన్ను, ఈ ఫైర్. నార్మల్గా ఉన్నదానికి ఇలా ఉన్నదానికి ఇలా నెయిల్స్ పెట్టేసాము. దీన్ని ఒక రకరకాల మెషిన్స్తో సెట్ చేసి ఆ షేప్ చేయాలన్నమాట. ఈ అమ్మాయి హెయిర్ కట్ బాగుంది, ఫ్రింజ్. निशा आपका हेयर कट अच्छा है, फ्रिंज नया करा है. సో ఇలాగే వెళ్తే హెలోవీన్ అనుకుంటారు, మా ఆయన కూడా భయపడతాడు కాబట్టి ఇలా ఉన్న నెయిల్స్ని ఇలా చేసింది. దీన్ని మళ్ళీ షేప్ కటింగ్ थोड़ा मीडियम साइज भी करेंगे, ज़्यादा लंबा నాకు. మల్టీ కలర్ది పెట్టించాను కదా షో టైంలో, 2 months ఉంది. ఇప్పుడు పెట్టించుకుంటే ఇంకా మళ్ళీ నేను నాకు ఓపిక ఉంటే శ్రీమంతానికి పెట్టించుకుంటా, లేదంటే కంపల్సరీ. మాకు ఏదైనా 1 week డెలివరీ ఉందనుకో, ఇట్లా వెళ్తే డెలివరీ లేబర్ రూమ్కి ఇట్లా వెళ్ళాలి. డాక్టర్ చూసి ఈ అమ్మాయి ఏంటి లేబర్కి ఇంత ప్రిపేర్ అయ్యి వచ్చిందా డెలివరీకి అనుకుంటారు. పేషెంట్ లాగా ఎందుకు వెళ్ళాలి, స్టైల్గా వెళ్ళాలి. చాలా మంది అట్లాగే రెడీ అయ్యి వెళ్తున్నారు. మేకప్ చేసుకుని రావే అని అంటాడు. నీ పెయిన్స్ అది పక్కకి పెట్టి మేకప్ అంటే చేయించుకుంటావు కదా అంటాడు. ఏదైనా వెరైటీగా చేద్దాం శివ అనేసి అని అంటాడు. అందుకే నెయిల్స్ పెట్టించుకొని శ్రీమంతం చేసుకొని డెలివరీకి వెళ్ళాం. లాస్ట్ టైం అలాగే అయింది కదా, అయిన 10 daysకి 10 days, నాట్ ఈవెన్ 10 days, 9th day or 8th day వెళ్ళిపోయాం డెలివరీకి. అది అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అది మనం ఇద్దరమే వెళ్ళాం కదా హాస్పిటల్కి వెళ్ళి. ఈసారి అందుకే దగ్గర హాస్పిటల్ చూసాం, అక్కడ దాకా వెళ్ళాలంటే మనకి టైం అయిపోతుంది అని చెప్పేసి. పెయిన్స్ వచ్చాయనుకో మన ట్రాఫిక్లో వెళ్ళేసరికి కార్లోనే డెలివరీ అయిపోయింది. అవును, సీరియస్. ఇక్కడైతే కొంచెం బెటర్గా ఉంది, ఈజీ వే ఉందని చెప్పేసి ఆలోచించాను. షేప్ చేసేసాను ఆల్మోస్ట్. ఈ షేప్ పెట్టించాను, కొంచెం లెంత్ మీడియం పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంది తెలుసా, ఇలా కూడా ఉంది కదా న్యూడ్ కలర్, అంటే న్యాచురల్ నెయిల్స్ లాగా. ఓటేసింది పోతుంది, పర్లేదు. ఓట్ రోజు నాకు నెయిల్ పాలిష్ ఉంటే తీసేసి వెళ్ళి నేను ఆ మార్క్ వేయించుకున్నాను అనమాట, ఓటేసినది గుర్తు. అండ్ వాళ్ళు నెయిల్ పాలిష్ ఉంటే కూడా వేయనని చెప్పారు. ఎందుకో అంటే మళ్ళీ నేను ఇంకొక ఓటేస్తాను అనుకున్నారేమో వచ్చి. ఇప్పుడు దీన్ని మళ్ళీ బఫర్ చేసి తను నెయిల్ పాలిష్ చేస్తుంది. ఒకసారి ఇలాగే న్యూడ్ ఉంచేసాను, సో దట్ మనం అన్ని కలర్స్ వేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది అందరూ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటారు, కానీ ఎక్కువ నెయిల్స్ గ్రోత్ లేని వాళ్ళు అండ్ లాంగ్ నెయిల్స్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయొచ్చు. కాకపోతే ఒక 1 hour టైం అయితే డెఫినెట్లీ పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద మనము చూస్ చేసుకున్న డిజైన్స్ని బట్టి 1.5 hour అయితే పడుతుంది. సో ఓపిక్గా చేయించుకోవాలంటే కొంచెం టైం తీసుకుని రావాలి. ఇప్పుడు ఎలాగో వెడ్డింగ్ సీజన్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉంటే అప్పుడు పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను ఇంకా ఏ కలర్ బ్లాక్ అయితే అనుకున్నాను, ఇక్కడికి వచ్చాక ఏదైనా క్యాట్ ఐ కైండ్ చేయించుకుందాం అనిపిస్తుంది బాగా చేయించుకున్న తర్వాత. సో బాగా చూడండి
అంటే తన రియల్ నెయిల్స్, తన నెయిల్స్కే తను జస్ట్ పాలిష్ చేయించుకుంది. జస్ట్ బ్లాక్ కలర్ ఒక బేస్ కోట్ అయింది. ఇప్పుడు దీని మీద క్యాట్ ఐ లాగా ఒక 2 కలర్స్ వేస్తున్నాను. సో చూడాలి. వేసాక ఎంత బాగుంది కదా, డబల్ కోట్ వేసాక. చాలా రోజుల తర్వాత వేసుకున్నాను బ్లాక్, చాలా బాగుంది. ఎందుకు దీన్ని క్యాటరైజ్ చేయడం, ఒక 2 ఫింగర్స్కి చేయించుకుంటాను. అన్ని ఫింగర్స్కి ఇలా పెట్టుకునేదాన్ని, లేదా 1 ఫింగర్తో వెళ్ళేదాన్ని. ఈసారి నేను ఇలా కొంచెం నార్మల్గా ఉంచేద్దామని ఇలా సింపుల్గా పెట్టుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ పిచ్చి నెయిల్స్ నుంచి ఇలా వచ్చిందనమాట. సో ఇది ఒక సాటిస్ఫాక్షన్. నెయిల్స్ కొంచెం ఇలా ఉంటే కొంచెం నిండుగా అనిపిస్తుంది అని చెప్పేసి, అందులోనూ నా చేతులు కొంచెం మొరటుగా ఉంటాయి. సో అందుకని నెయిల్స్ పెడితేనే ఆ బ్యూటీ వస్తుందని చెప్పి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని వచ్చాను. సో బాగుంది కదా, ఈ 2 ఫింగర్స్కి అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది లాస్ట్లో ఆయిల్ అప్లై చేస్తారు. అయిపోయింది, బిల్ కట్టేసి ఇంటికి వెళ్దాం. దారిలో కూడా ఇంకో చిన్న పని ఉంది, చూసుకొని వెళ్దాం. అక్కడ నుంచి మేము రాష్ట్రీ ఫుడ్స్ అని ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి వచ్చాం. అదే బాగి మా ఇంటి దగ్గర పెట్టారని మాకే తెలీదు, ఇప్పుడే వచ్చాం. సో ఇది కోకాపేటలో ఉందన్నమాట. లెట్స్ గో ఇన్సైడ్. మన చిన్నప్పుడు ఉండేవి బిస్కెట్స్, కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఇది కొంచెం ట్రై చేయి. బిస్కెట్స్ అయితే చిన్నప్పుడు మేము చాలా తిన్నాం. క్యూట్ ఉంది. ఇది కూడా అసలు ఉప్పు బిస్కెట్స్ కూడా చూడు, షేప్స్ ఏమున్నాయి. ఇదైతే చీజ్ లింక్స్ కదా, చీజ్ లింక్స్ మనం డబ్బాలు. ఇదేంటి చాకోజో బిస్కెట్స్, టాయ్ బిస్కెట్స్. ఓకే కూల్. సో మాకు పని లేకుండా నెయిల్స్ నుంచి పిల్లలకి స్నాక్స్ తీసుకుని వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్ళాక వాళ్ళు గొడవ చేస్తారు, వాళ్ళు. సో బయలుదేరాలి. క్లైమేట్ మాత్రం ఇవాళ అద్దరిపోయింది. మనం ఇద్దరమే బయటికి వెళ్ళే వాళ్ళం కదా, అట్లీస్ట్ వెళ్ళాలి. చాలా రోజులు అయింది మూవీగా, బాగా చాలా ఎక్కువసేపు ఉంది బాగా డ్యూరేషన్. మేము యానిమల్ మూవీ వెళ్దాం అనుకున్నాం కానీ చాలా ఎక్కువ డ్యూరేషన్ ఉందని చెప్పి డ్రాప్ అయ్యాము. నెక్స్ట్ నాని సినిమా వస్తుంది కాబట్టి చూడాలి అట్లీస్ట్. అది ఓకే కదా, టైం మనకి ఈజీగా. అసలు ఎంత మారిపోయింది ఒకసారి పక్కన అపార్ట్మెంట్స్ లో చూడు, హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్ని. సో గైస్ ఇంటికి వచ్చి స్నాక్స్ కూడా తినేసా. శివల్ల చెప్పక తీసుకుంటాడు అనమాట. శివ బాగుందా? చాలా నార్మల్ సైజ్ పెట్టించాను చూడు, ఎందుకంటే చిన్న సైజ్ పెట్టించుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. సో లాస్ట్ టైం కూడా నేను ఇదే సైజ్ పెట్టించుకుంటే 2 months పైనే వచ్చింది. సో ఇది ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి. చాలా రోజుల తర్వాత ఈ కలర్స్కి వెళ్ళాను అనమాట. నైస్. సో ఎస్ గైస్, దిస్ వాజ్ ఆల్ అబౌట్ షార్ట్ అండ్ క్యూట్ వీడియో, పుట్కు వీడియో ఆఫ్ దిస్ నెయిల్స్ ఎక్స్టెన్షన్. ఎప్పటి నుంచో అనుకుంటే ఇప్పటికైందనమాట. ఐ హోప్ మీ అందరికీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకా ఏమేమి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి. డెఫినెట్లీ విల్ ట్రై టు మేక్ ఆల్ ద వీడియోస్. ఓకే, సో క్లైమేట్ ఇంత ఆసమ్గా ఉంది. సో బాయ్, లాట్స్ ఆఫ్ లవ్. నాకు షాపింగ్ అని చెప్పి ఇక్కడ శివ ఏం చేస్తున్నారు చూడండి. శివ ఏం చేస్తున్నావు? శివ కాదు, చాలా సీరియస్గా ఏం చేస్తున్నావు?
చాలా సీరియస్గా ఇది బాగుంది కదా. దిస్ వన్ ఆక్వామెన్ లాగా ఏదో ఉంది అది. ఈ స్టోర్ ఏంటంటే స్టైల్ స్టోర్ అని, కొంచెం ట్రెండీగా ఉన్నాయి కలెక్షన్ అంతా.